అమూల్య, నీకోసం నేను ఎంత నొప్పైనా భరిస్తానా? పార్థు గారు, అయ్యో ఏంటి పార్థు గారు మీరు మరేను? ఈ మాత్రం చిన్న దెబ్బకే మీరింతలా హడావిడి చేస్తున్నారేంటి? నీకేం తెలీదు, నువ్వు ఉండు. ఇంతలా రక్తం కారిపోతుంటే చిన్న దెబ్బ అంటావేంటి? మళ్ళీ పెళ్ళేంటి? రెండో పెళ్లి ఎందుకు చేస్తున్నారు, ఏమైంది అని రకరకాలుగా అడుగుతారు. వాటిని వినడం భరించడం మా వల్ల కాదమ్మా. పార్థు పెళ్లి దగ్గరుండి చేస్తానని నువ్వే కదా చెప్పావు. అలాగే ఈ కార్డ్స్ కూడా అందరికీ మీరే పంచండి. అందరి ప్రశ్నలకి మీరే సమాధానాలు చెప్పండి. ఈ పెళ్లి పనులన్నిటికీ మాకు సంబంధం లేదు. సరే అత్తయ్య గారు, కార్డ్స్ మేమే పంచుతాంలేండి. పార్థు గారు పదండి. రే పార్థు, కార్డ్స్ పంచడానికి అమూల్య పిలుస్తుందిగా, తోడుగా నువ్వు కూడా వెళ్ళు. వద్దులేండి అత్తయ్య గారు, నేనే వెళ్తాను. మరేం పర్లేదమ్మా, నిన్న మీరు నాకు క్లారిటీ ఇచ్చారు కదా, కలిసే వెళ్ళండి. నేనేం అనుకోనులే. ఇంకా మీరెళ్ళండి. ఇంకా ఏంట్రా పార్థు, వెళ్ళు. నేనెక్కడికి వెళ్ళను, నాకు వేరే పనులున్నాయి. అమ్మా అమూల్య, నువ్వు వెళ్ళమ్మా. నీకు తెలిసినంతవరకు అందరికీ కార్డ్స్ పంచేసిరామా. మిగిలిన వాళ్ళకి మీ మావయ్య గారు పంచుతారు. సరే అత్తయ్య గారు, నేను వెళ్ళొస్తాను. పార్థు వెళ్ళలేదు కదా, మీరు వెళ్ళి కార్డ్స్ పంచండి. సరే. వస్తానన్న పూర్ణ. కనీసం పెళ్లి కార్డు ఇచ్చేటప్పుడైనా బయట పడతావనుకున్నానురా పార్థు, కాని పడలేదు. పెళ్ళయ్యేలోగా ఎప్పుడు నీ మనసులో మాట బయట పెడతావో చూస్తాను. అప్పటి వరకు ఈ పెళ్లి ఏర్పాట్లలో నేను ఉంటాను. ఏంటి నా పరిస్థితి స్వామి? నాకేం అర్థం కావడం లేదు. ఎందుకు నాకు ఈ శిక్ష? నా ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు స్వామి. నేను అనుభవిస్తున్న బాధని, నరకాన్ని, నా గుండెల్లో ఉన్న ప్రేమని అమూల్య ఎప్పటికి అర్థం చేసుకుంటుంది స్వామి? అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు గదా. అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు గదా. ఆలోచించే అనుకున్నారట, ఆనందంగా విడిపోతారట. వింత కదా ఈ జంట కథ, వింత కదా ఈ జంట కథ. అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు గదా.
ఎవరంటే వీరే అనిపిస్తూ అందరికను విందులు చేస్తూ ఇంతటి అన్యోన్యం ఎన్ని జన్మలదో అనిపించదా అంతలోనే విడిపోతామంటే చోద్యంగా ఉండదా ఇంత కదా ఈ గంట కథ వింత కదా ఈ గంట కథ చూడండమ్మా, మా మ్యారేజ్ బ్యూరోకి ఫోన్ చేశారంటే ఖచ్చితంగా పెళ్ళైనట్టే. అందులో మీరు అనుమాన పడవలసింది ఏం లేదు. అమ్మా, మీ అమ్మాయి ముంచే అమ్మాయి కాదు, చాలా మంచి అమ్మాయిని నేను పెళ్లి జరిపిస్తాను. అది నా బాధ్యత. మీరేం టెన్షన్ పడకండమ్మా. ముందు రేపు మీరు అడ్వాన్స్ తీసుకురండి. మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఉంటానమ్మా. అయ్యో బాబు! ఏంటి ఫ్రెండు ఇది? వాళ్ళందరినీ ఎందుకలా భయపెట్టించావు? అయ్యో బాబాయ్, ఈవిడేంటి ఇలా వస్తుంది? పైగా రాహుకాలంలో వస్తుంది ఏంటి? పాములకు సంబంధించిన వాళ్ళందరికీ రాహుకాలంతోనే ఎక్కువ బంధం ఉంటుంది. ఈవిని చూస్తేనే భయంతో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఇక నా దగ్గరికి వచ్చి మాట్లాడితే ఇక అంతే సంగతులు. అమ్మో! ఇదేంటి ఎవరు లేరు? హలో, ఎవరైనా ఉన్నారా? ఎవండి, ఎవరు లేరా? ఎవరు? ఎవరమ్మా నువ్వు? నీకెవరు కావాలి? నమస్తే అండి. నమస్తే. ఇక్కడ మురళీ మనోహర్ జోష్ గారు లేరా? లేడమ్మా, వాడు బయటికి వెళ్ళాడు. బయటికెళ్ళారా? అవును, ఇంతకీ మీరెవరు? నేను మురళీ వాళ్ళ బాబాయిని. బాబాయా? సరే, ఇంతకీ మురళి గారు ఎప్పుడొస్తారు? పని మీద బయటికి వెళ్ళాడమ్మా. ఈరోజు రాను అన్నాడు. అయ్యో, ఈరోజు రానన్నారా? శుభలేఖిద్దాం అనుకున్నానండి. సరే, ఒకసారి ఆయనకి ఫోన్ చేస్తాను. అమ్మో, ఇప్పుడు ఈవిడ నాకు ఫోన్ చేసిందంటే నేను దొరికిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, ఏమైందమ్మా? ఆయన ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అని వస్తుందండి. ఏదో ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళుంటాడు, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటాడేమో. విషయం ఏమిటో చెప్పమ్మా, నేను మా వాడికి చెప్తాను. లేదులేండి, నేను మళ్ళీ వస్తాను. ఓహో, మళ్ళీ వస్తావా తల్లి? సర్లే, ఏం చేస్తాం, నా టైమే బాలేదు. సరేనమ్మా, మళ్ళీ రండి. ఈసారి వచ్చే ముందు ఒకసారి ఫోన్ చేసి రండి, సరేనా? అలాగేనండి, వెళ్ళొస్తాను. ఓకేమ్మా. అమ్మయ్యా, ఇక్కడికి మళ్ళీ వస్తే ఫోన్ చేయమన్నాను కదా, ఈసారి చాలా ఈజీగా తప్పించుకోవచ్చులే. నమస్తే మేడం, మీరేంటి ఇలా వచ్చారు?
మీ సార్ కోసం వచ్చాను, కానీ ఆయన లేరని వెళ్ళిపోతున్నాను. మా సారా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళరే? నాకు తెలియకుండా ఆయన బయటికి వెళ్ళే అవకాశం లేదు మేడం. ఆ, ఆ, ఆ. కావాలంటే చూడండి, ఆయన చెప్పులు ఇక్కడే ఉన్నాయి. మరి వాళ్ళ బాబాయ్ ఏంటి మురళిగారు బయటికెళ్లారని చెప్పారు? ఊరుకోండి మేడం, ఆయనకెవ్వరూ లేరు. ఆయన ఏకాకి. ఆ, ఆ. ఇంతవరకు ఆయన ఎన్నో పెళ్లిళ్ళు చేశాడు, కానీ ఆయన మాత్రం ఎవ్వరినీ పెళ్లి చేసుకోలేదు. ఆయనకసలు ఫ్యామిలీనే లేదు మేడం. మరి మరి లోపలున్న వాళ్ళ బాబాయ్ ఎవరు? నాకు తెలియని బాబాయ్ ఎవరండి? చూద్దాం పదండి. అయ్యో, వీడు కొంప ముంచేశాడే. ఇదిగో పెద్దాయన, ఎవరు నువ్వు? వెదవా, నేనెవరో తెలియదురా నీకు? ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇక్కడికి రాలేదు? అప్పుడే మర్చిపోయావా ఏంటి? నేన్రా మురళీ బాబాయిని. అయ్యో, నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదండి. నువ్వెందుకు చూస్తావురా? చూడవు. ఒక ఇంట్లో పని చేసినప్పుడు వాళ్ళ బంధువులు ఎవరు, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉంగరం ఎక్కడో చూసినట్టుందే. ఇదా రోజు మురళీగారి చేతికున్న ఉంగరం. మురళీగారు నన్ను ఆట పట్టిస్తారా? చెప్తాను మీ పని. అయ్యో పావు పావు! అయ్యో పాము! పాము పాము! మురళి గారు, అసలిక్కడ పామే లేదు. మీ అసలు రూపం బయట పెట్టడానికే పావు నాటకం ఆడాను. కనిపెట్టేశావమ్మా? ఏంటండి ఇది? ఏంటి వేషం? నన్ను చూసి దాక్కుంటారేంటండి? మరేం లేదమ్మా, మొన్న నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు పాముతో మాట్లాడడం నేను చూశాను. అప్పటి నుండి మిమ్మల్ని చూసిన ప్రతిసారి పాముని చూసినట్టే ఉందమ్మా. అందుకే ఇలా దాక్కుంటున్నాను, మీకు భయపడుతున్నాను. వామ్ము, మురళీ మనోహర్ జోష్ గారు నా ఫ్రెండ్తో మాట్లాడడం చూసేశారా? ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. ఏం మాట్లాడుతున్నారు మురళీ గారు? పావుతో నేను మాట్లాడమేంటి? మీరేదో భ్రమపడినట్టున్నారు. అసలు నాకు పావులంటే చాలా భయం. అదిగోండి, మీలో నాకు మళ్ళీ పాము కనిపించింది. అయ్యో మురళీ గారు, మీరేదో సర్పభ్రమలో ఉన్నట్టున్నారు.
అందుకే అలా పావం మాత్రమే కనిపిస్తోంది మీకు. అంతేనంటావమ్మా? అంతేనండి. లేకపోతే పావంతో ఎవరన్నా మాట్లాడతారా? ఎవరు మాట్లాడతారు? అమ్మయ్యా, సర్లేమ్మా. ముందు మీరు వచ్చిన విషయం ఏమిటో చెప్పండి అమ్మా. ఇదిగోండి, పార్థు ఐశ్వర్యల శుభలేఖని మీకు ఇవ్వడానికి వచ్చాను. తీసుకోండి. ఓహో, ఆ పెళ్లికి వచ్చే అదృష్టం కూడా నాకు కల్పించావా తల్లి? థ్యాంక్స్. పెళ్లికి రావడం మాత్రమే కాదు, ఈ పెళ్లికి సంబంధించిన పనులన్నీ మీరే దగ్గరుండి చూసుకోవాలి. అమ్మా, నేను పెళ్లి సంబంధాలు సెట్ చేసేవాడినే కాని పెళ్లి పనులు చూసుకునే వాడిని కాను. అదేంటండి అలా అంటారు? బయట మీ బోర్డు మీద పెళ్లిళ్లు సెట్ చేయడంతో పాటు పెళ్లి పనులు కూడా స్వయంగా చూసుకోబడునని రాసి పెట్టుకున్నారు కదా. అందుకే కదండి ఆ రోజు నేను, మా అత్తయ్య గారు, మావయ్య గారు మీ మ్యారేజ్ బ్యూరోకి వచ్చినప్పుడు పెళ్లి సెట్ చేయడంతో పాటు పెళ్లి పనులు కూడా అన్ని కలిపి మీకు ఎక్కువ అడ్వాన్స్ పే చేశాం కదా. అమ్మా, అది ఇన్ని రోజులు చేశాము, కానీ ఈ రోజు నుంచి చెయ్యము. చెయ్యట్లేదా? మరి ఆ బోర్డు మీద ఇంకా అలాగే రాసి పెట్టున్నారు. అది పాత బోర్డమ్మా. దాన్ని తీసేసి కొత్త బోర్డు పెట్టమని మా అసిస్టెంట్ విధవకి చెప్పాను, కానీ వాడు ఇంకా మార్చలేదు. నాకెప్పుడు చెప్పారు సార్? నేను చెప్పాను కదా విధవా, నువ్వు మర్చిపోయి ఉంటావు. చూడండి మిస్టర్ మురళీ మనోహర్ జోష్ గారు, అదేం కుదరదు. మీరే దగ్గరుండి అన్ని పనులు చూసుకోవాలి, అంతే. అది కాదమ్మా. మీరింకేం మాట్లాడకండి. నేను చెప్పింది మీరు చేస్తున్నారు. కావాలంటే డబ్బులు ఇంకా ఎక్కువ తీసుకోండి. వామ్మో, ఈవిడ సీరియస్ అయిందంటే మనకే డేంజర్. అసలే పాము ఈవిడకి మంచి ఫ్రెండు. నేనిప్పుడు కాదు అని అన్నానంటే ఆ పాముని నా మీదకి వదిలినా వదులుతుంది. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా, మీరు ఆర్డర్ వేశాక మేము కాదనగలమా? మీరు వెళ్ళండి అమ్మా, పెళ్లి పనులన్నీ నేను దగ్గర ఉండి చూసుకుంటాను. మీరు వెళ్ళండి అమ్మా. మంచిది. ఏంటో నా టైం అసలు బాలేదు. ఎదవా, ప్లాన్ చేసి ఆవిడని పంపిస్తే వెనక తీసుకొస్తావా? నాకేం తెలుసు సార్ మీరు ఇలా యాక్టింగ్ చేస్తున్నారని. ఈసారి మీరు ఏ వేషం వేసినా ముందుగా నాకు చెప్పండి. ఆవిడొచ్చేసరికి నేను ఫుల్లుగా ప్రిపేర్ అవుతాను. ఏరా, ఆవిడ మనలాగా తింగరి మనిషి కాదు, చాలా తెలివైన మనిషి. నీ చచ్చ ఐడియాలతో నన్ను బుక్ చేయకు, పో. ఏంటో ఈ మధ్య నా గ్రహచారం బాగున్నట్టు లేదు. నగేష్, నగేష్, నగేష్ లే నగేష్. నగేష్, నేను చెప్పిన టైం దగ్గర పడింది, లే తొందరగా లే. సరే సార్, పదండి సార్. చలో పదండి, రండి రండి, తొందర రండి.
సూర్యకిరణాలు ఈ రాళ్ల మీద ఎలా పడుతున్నాయో. అలా పూజ చేయడం వల్ల ఆ తల్లి సాక్షిగా మీరిద్దరూ దాదాపు భార్యాభర్తలు అయినట్టే లెక్క. ఇప్పుడు మీ ఇద్దరం కలిసి పూజ చేయాలా? అవును పార్థు గారు. నేను రాను.